న్యూ ఇయర్ పార్టీ నేతలకు కొత్త ఏడాది గిఫ్టులు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలతో పాటు సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఓ లిస్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ జాబితాలో ఉన్నది ఎవరు? ఎవరికి ఆ లక్కీ ఛాన్స్? కూటమి నేతలకు న్యూ ఇయర్ గిఫ్ట్. గుడ్ న్యూస్ చెప్పేందుకు చంద్రబాబు రెడీ. సిద్ధమవుతోన్న నామినేటెడ్ పదవుల జాబితా. లక్కీ ఛాన్స్ ఎవరికి? లిస్టులో ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్లో పదవుల జాతర మొదలు కాబోతోంది. ఎన్డీఏ పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర కానుక ఇవ్వనున్నారు. 3 పార్టీల నుంచి నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లంతా గుడ్ న్యూస్ వినే సమయం దగ్గరలోనే ఉంది. ఖరారు చేయాల్సిన పదవులు, వ్యక్తుల గురించి బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు జాబితా అందింది. చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు కూడా జరిగాయి. దీంతో పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 2 జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే టీడీపీ నేతలకే ఎక్కువ పదవులు దక్కాయి. అయితే ఈసారి కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. పొత్తుల్లో భాగంగా చాలా మంది నేతలకు ఎన్నికల సమయంలో నిరాశ మిగిలింది. వాళ్లలో చాలా మంది ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెట్టుకుంటే, మరికొందరు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఎవరికి ఏ పదవి అనే విషయంపై చంద్రబాబు ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల కోసం సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు ఈ లిస్టులో ప్రాధాన్యత దక్కే అవకాశముంది. పిఠాపురం నుంచి వర్మతో పాటు దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వీరంతా ఈ లిస్టులో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్న 60 కార్పొరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులున్నాయి. వీటితో పాటుగా అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెట్ క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది. ఈసారి జాబితాలో 3 పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఆశావహుల్లో గన్ని ఆంజనేయులు, బురుగుపల్లి శేషారావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయి. జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాలపైన ఆశలు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రకటించే జాబితాపై ఉత్కంఠ కనిపిస్తోంది. వీటితో పాటు సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10,000 పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. ఏమైనా కొత్త ఏడాదిలో నేతలు వరుస గుడ్ న్యూస్లు వినడం ఖాయంగా కనిపిస్తోంది.